ఇటు ఏపీ విషయానికి వద్దాం. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో యూరియా కోసం ఎదురు చూసి పడిగాపులు కాస్తున్నారు. కురుమద్దాలి రైతు భరోసా కేంద్రం క్యూ లైన్ లో ఎదురు చూస్తున్నారు రైతులు. యూరియా ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 ఎకరాలకు బస్తా చొప్పున ఇస్తామని అధికారులు అంటున్నారు. టీడీపీ నేత కొసరాజు వెంకటేశ్వరరావుపై రైతులు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన కనుసన్నల్లోనే యూరియా పంపిణీ జరుగుతుందని మండిపడుతున్నారు. మన విజెస్ లో కూడా చూస్తున్నాం, వెయిట్ చేస్తున్న రాత్రి పగలు తేడా లేకుండా 7 గంటల పాటు మేము వెయిట్ చేసి యూరియా కోసం ఎదురుచూపులు చూస్తూ ఉంటే కూటమి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు వచ్చి దీన్ని తీసుకెళ్తున్నారు. ఇది కరెక్ట్ కాదంటూ కూడా రైతులు ఆపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. రెడ్ కాంతి, తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా యూరియా కోసం అవస్థలు పడుతున్నారు రైతన్నలు. కనీసం 1 బస్తా 2 బస్తాలను ఇప్పించండి అని చెప్పి వేడుకుంటున్నారు. కానీ అధికారులు కావాలని చెప్పి యూరియాని పక్కదారి పట్టిస్తున్నారు, ఇవ్వడం లేదు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. అసలు పూర్తి అప్డేట్స్ అంటే నిజంగానే కూటమి నాయకులు పక్కదారి పట్టిస్తున్నారా? ఆశా, ఏదైతే రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులు దాదాపుగా 7 గంటల నుంచి లైన్ లో నుంచున్నా కూడా 1 కట్ట యూరియా కూడా ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కురుమద్దాలి రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతూ లోడ్ వచ్చిన వెంటనే ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మనిషికి 20 కట్టలు అలా తీసుకెళ్లిపోతున్నారంటూ కూడా రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. గ్రామ పార్టీ టీడీపీ అధ్యక్షుడు అయినటువంటి వెంకటేశ్వరరావు కనుసన్నల్లోనే యూరియా పంపిణీ అనేది జరుగుతోంది. సామాన్యంగా క్యూ లైన్ లో నుంచున్నటువంటి రైతులకు 3 ఎకరాలకు 1 కట్ట చొప్పున ఇస్తామంటూ అధికారులు చెప్తున్నారు. అయితే వారికి నచ్చిన వారికి మాత్రం దాదాపు 20 కట్టలకి వరకు కూడా ఇచ్చి పంపిస్తున్నారు అంటూ రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే యూరియా కోసం ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చెబుతూ ఎవరికి కూడా ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఉండాలని పదే చెప్పడము, రివ్యూలు చేపట్టడం జరుగుతున్నప్పటికీ రైతులు అంటే గ్రౌండ్ లోకి వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్లో రైతులు మాత్రం ఇబ్బందులు పడడం అనేది తప్పడం లేదని చెప్పాలి. అయితే ఈ విషయానికి సంబంధించి అధికారులు ఇప్పటికైనా స్పందించి రైతులకు సరైన యూరియా అందించేలాగా చర్యలు తీసుకోవాలని రైతులు ప్రస్తుతం కోరుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం కురుమద్దాలి రైతు భరోసా కేంద్రం వద్ద మాత్రం దాదాపు 7 నుంచి 8 గంటల వరకు పాటు రైతులు లైన్ లో నుంచున్నప్పటికీ కూడా వారికి యూరియా ఇవ్వడానికి 3 ఎకరాలు ఉంటేనే 1 కట్ట చొప్పున ఇస్తాము అంటూ కూడా చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బంగారం వంటి ప్రభుత్వం దీనికి అయిపోతే మళ్ళీ జన్మంటూ ఉండదు. అది ఎక్కడైనా అట్టగా ఉంది, సాట కూడా అట్టగా ఉందమ్మా. ఇంకా